ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇంపార్టెంట్ పోర్టు పతనం అయిపోయిన అంటే కంటైనర్ పోర్ట్ దిశ ఎగుమతులు దిగుమతులు జీరో చేసేశారు. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అంతకుముందు 25% మారిటైమ్ బోర్డుకి షేర్ ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి జీరో షేర్ చేసినారు. బట్ దీని విషయం ఒక్క నిమిషంలో 1996లో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం, నాట్కో కంపెనీ నుంచి 2004లో సివిరావు గారు నవైగా కంపెనీ తీసుకోవటం, చాలా ఫాస్ట్గా దాన్ని గ్రోత్ సాధించటం. 2000 దిశ ఇండియాలో 3 టాప్ పోర్ట్స్ ఉన్నాయి, ముంబై, చెన్నై, విశాఖపట్నం. దాంతో పోటీ పడే విధంగా 2019కి 6 లక్షల కంటైనర్ల దిశ అంటే ఎగుమతులు దిగుమతులు. ఎగుమతుల దిశ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, బియ్యం, చేపలు, రొయ్యలు, అదేవిధంగా మిర్చి, టొబాకో, వీటన్నిటినీ ఎగుమతుల దిశ. దిగుమతులు అనేక ఎస్సీజెడ్లకి, రాయలసీమకి, నెల్లూరుకి దిశ. ఆ కంటైనర్ పోర్ట్ని ఈరోజు మూసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితుల దిశ. నా సబ్మిషన్ నా బాధ ఏంటంటే దాని మీద 2019కి అంతా 10,000 మంది ఉద్యోగాలు ఉపాధి వచ్చింది అధ్యక్ష. 2,000 మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష. 12,000 మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు. నేను ఈ సంవత్సరం జనవరి 31 కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది అని చెప్పేసి జనవరి 20వ తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష. 31 మూతపడిపోయింది. ఆనాడున్న సర్వేపల్లికి సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు. ఆయన 31 మూతపడిపోయింది. కంపెనీల దిశ అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు చిన్న కంపెనీలు కాదు. మియాసెక్ కంపెనీ, ఎంఎస్సి, సిఎంఏ, సిజిఎం, ఎవర్గ్రీన్, వైఎంఎల్, హెచ్ఎంఎం. రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం 1000 కోట్లకు పోయింది అధ్యక్ష. ప్రత్యక్ష పన్నులు కానీ ఆ టర్న్ ఓవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లి టర్న్ ఓవర్లో వచ్చిన దానికి కానీ 1000 కోట్లు ఆదాయం పోయింది. 10,000 మంది పొట్టగొట్టేసేసారు. 2,000 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష, 6,000 ఎకరాలు ఆ పోర్టుకి మేము ఇచ్చాం. మా రైతు బిడ్డలు ఇచ్చారు, గ్రామాల నుంచి తరలిపినారు. దాన్ని బేస్ చేసుకొని 6,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెడ్, దాన్ని బేస్ చేసుకొని 2,600 ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. అది కాకుండా మ్యాన్కూర్ ఎస్సీజెడ్, శ్రీ సిటీ ఎస్సీజెడ్, ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్ 2,300 ఎకరాలు, వేల ఎకరాల దిశ. మళ్ళీ ఈ పోర్ట్ కోసం 6 లేన్ రోడ్, ఈ పోర్ట్ కోసం అనంతపురం వరకు రైల్వే లైన్, 8,000 ఎకరాల దిశ. 8,000 ఎకరాలు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మా కంటైనర్ పోర్ట్ మూసేసి ఓన్లీ బల్క్ కార్గో, డర్టీ కార్గో, అంతకుమించి నేనేం చెప్పలేను. బొగ్గు, బూడిద, ఐరన్ ఆర్ మా నెత్తిన, బూడిద మా నెత్తిన. గ్రామాలు బతకలేని పరిస్థితి, శ్వాసకోశ ఇబ్బందులు ఎన్ని. దాని తగ్గట్టు R&R కాలనీస్ కూడా 300 చిల్లర కోట్లకు మొదలు పెడితే దాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఘోరాలు నేరాలు చేసి పారేశారు. ఇప్పుడు నేనేమంటానంటే అసలు ఏంటి 25% మ్యారిటైమ్ బోర్డు ఓనర్ షేర్ ఉంటే ఈయన రావటమైంది 2020 సెప్టెంబర్ 7వ తేదీ. ఆ 25% కూడా దానం చేసేస్తున్నాం, మాకేం అవసరం లేదు, మీరు మూసేసుకోండి, తోసేసుకోండి అని చెప్పి దాంట్లో అసలు ఇంటర్ఫిరెన్స్ లేకుండా. నేనేమంటాను, జనవరి 20th నేను తెలుసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మారిటైమ్ బోర్డు ఏం చేసింది? గోళ్ళగిలుకుంటా కూర్చుందా? ఓ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఆనాటి ఆ పోర్ట్స్ సంబంధించిన మినిస్టర్ ఏం చేశాడు? ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం చేశారు? అంటే ఇక్కడ మేము భూములు 1000 ఎకరాలు గ్రామాలు ఖాళీ చేసి ఈరోజు బూడిదని ఎత్తున పెట్టించుకొని మేము మూల కూర్చోవాలా? నేను అధ్యక్ష, నేను గ్రామాలకు పోయినప్పుడు అయ్యా 30 మందిని ఎంతయ్యా జీతం? 30,000 నుంచి 70,000. ఇప్పుడు ఇంట్లో కూర్చోండి. అయ్యా ఒక గౌండ్లపాలెం, దొరువులపాలెం బీసీ కాలనీ 39 మంది లారీ డ్రైవర్లు అయ్యా, 22,000 వాళ్ళు జీతం ఇస్తే 7,000 ఏమంటారు అడిషనల్గా 30,000.
మేము ఇంట్లో కూర్చున్నామయ్యా అంటే 10,000 మంది అధ్యక్ష, 10,000 మంది కడుపు కోత బాధ. ఎంత బాధ కాదు, వాడు చెప్పేది వింటుంటే. కూలి చేసుకున్న బిడ్డలకి అన్నం పెట్టాల్సి వస్తుంది. ఒక ఉద్యోగం మనం ఇస్తే ఇంటికి పోతే సంతోషంగా ఒక ఉద్యోగం ఒకరికి ఇవ్వగలిగామని చెప్పి సంతోషపడతాం. ఈరోజు 10,000 మంది ఉద్యోగాలు పెరిగేసేసాడు. నేను ఒక్క మాట చెప్పాను అధ్యక్ష, అదానీ గారు మా 10,000 మంది బిడ్డల కోసం 1,000 ఎకరాలు రైతులు ఊళ్ళు వదిలిపెట్టిపోయిన రైతు బిడ్డల కోసం నీ కాళ్ళైనా పట్టుకుంటా. మీరు కన్నా మీకు వరల్డ్ రిచెస్ట్ కంపెనీ అధ్యక్ష, 10వ 11వ 12 ప్రపంచంలో 10వ 11వ రిచెస్ట్ కంపెనీ. నీకెంత? మా పోర్ట్ ఎంత? మీరు అక్కడ కాటుపల్లి పోర్ట్ కొన్నారు, అక్కడనే ఎన్నూరు పోర్ట్ కొన్నారు, అక్కడ జనం తిరగబడ్డారు. బూడిద బొగ్గు వస్తే ఒప్పుకోమన్నారు, అందుకని తీసుకొచ్చి బూడిద బొగ్గు మాకిచ్చి ఎగుమతులు దిగుమతులు తీసుకుపోతారు. అధ్యక్ష అధ్యక్ష సచ్ ఎన్ ఇంపార్టెంట్ అధ్యక్ష, దయచేసి 2 minutes. ఇష్యూ మంచిదేనండి, ఇంపార్టెంటే, కానీ హౌస్ కోర్టు నడాలి కదా. నేను కాదంటంలా నేనేమంటున్నానంటే మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటా, మీరు ఒక స్పెషల్ టీమ్ అండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని ఎవరెవరిని వేస్తారో. అక్కడ చెట్లు లేకుండా పోయినాయి, ఫారెస్ట్ వైలేషన్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది, ఎన్ని బెర్తలకు ఇచ్చారు అది పోయింది. అందుకని ఒక స్పెషల్ ఆఫీసర్స్ టీమ్ అయింది. మాకు చెప్పిన మేము త్యాగాలు చేసాం అక్కడ. అంటే మేమంటే మా రైతులు మా బిడ్డలు త్యాగాలు చేశారు, వాళ్ళ హక్కులు కాపాడమని చెప్పి అడగకుండా మంత్రి గారు ఏం చెప్తారో వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే మంత్రి గారు. అధ్యక్ష, సభ్యుడి ఆవేదనంతో కూడా